స్త్రీలు ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదని పండితులు అంటున్నారు. మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది? ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చెయ్యకూడదు. అలాగే గోర్లు, జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తుంది. లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం, గోళ్ళు, జుట్టు కత్తిరించుకోవడం మతపరమైన గ్రంథాలు నిషేధించాయి. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు. అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. వేరే ఏ దిక్కున ఉండకూడదు. ఇలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ ఖచ్చితంగా శుభ్రం చెయ్యాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇలా చెయ్యకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకొని నిద్రపోతారు. కానీ ఇలా అస్సలు చెయ్యకూడదు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా తిరగకూడదు. స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు. మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. ఉదయం లేవగానే అద్దం చూడకూడదు. తల దువ్వకూడదు. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతము, నోము, దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తెచ్చుకోండి. కానీ కల్తీ నూనెను మాత్రం వాడకండి. బట్టలను ఉతికాక మాత్రమే స్నానం చెయ్యాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది. వీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి శని స్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు ఎవ్వరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి వస్త్రాలు, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చెయ్యకూడదు. పొర్రపాటున అందులో మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం.
శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు, ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. తోట ఉంటే తోటలోనే ఉంచండి. ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు. తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు. పొద్దుపోయాక తులసి కోటకు నీరు పొయ్యకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచిది. జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది. ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతా విగ్రహాలు, డాలర్స్ వేసుకోకూడదు. పిన్నీసులు ఉండకూడదు. దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది. సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి. కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు. శని, పీడ, దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లోనూ పలకకూడదు. ఇలాంటి పదాలను వాడడం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడవాలి. సంధ్యాకాలంలో గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోషకాలం. సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. విడిచిన బట్టలను కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వెయ్యకూడదు. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరిని తిట్టకూడదు. ఆ తిట్టులు మనకే శాపంగా మారుతుంది. మంగళవారం, శుక్రవారం గోర్లు తీయకూడదు. పేనులు కుక్కటం, దువ్వడం చెయ్యకూడదు. ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయంలోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. 2 చేతులతో తల గోకకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు. రాహుకాలంలో స్నానం, భోజనం అస్సలు చెయ్యకూడదు. వెండి వస్తువులు ఎవ్వరికీ బహుమతులుగా ఇవ్వకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు కానీ, ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఒక ఉప్పు డబ్బాలో పెట్టి తరువాత బీరువాలో పెట్టాలి. దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయడం మంచిది. ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి. డబ్బు అనేది కేవలం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామంది కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు ఇంట్లో నిలవదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో కీలక పాత్ర పోషించే స్త్రీలు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ధనం ఇంట్లో నిలవకుండా పోతుంది. అనవసరమైన ఖర్చులు చేయడం అనేది డబ్బు నిలవకపోవడానికి ప్రధాన కారణం. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆఫర్లకు ఆకర్షితమై అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల డబ్బు వృధా అవుతుంది. ప్రణాళిక లేకుండా షాపింగ్ చేయడం, బడ్జెట్ పాటించకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. ఇంట్లో పగిలిన వస్తువులను, ముఖ్యంగా అద్దాలు, గడియారాలు, ప్లాస్టిక్ వస్తువులను ఉంచడం అశుభమని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి ధన ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అలాగే తుప్పు పట్టిన లేదా పని చెయ్యని వస్తువులను వెంటనే ఇంట్లో నుండి తొలగించడం మంచిది. సాయంకాలం, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో చీపురుతో ఇల్లు ఊడ్చడం లేదా చెత్త బయట పారవేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని చెబుతారు. సాయంత్రం వేళల్లో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదు. సాయంత్రం ఇంటికి వచ్చే వారిని ఉత్త చేతులతో పంపించకూడదు. వంటగది శుభ్రంగా ఉంచుకోవడం ధనవృద్ధికి చాలా అవసరం. రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచడం అశుభం. ఇది దరిద్రానికి కారణమవుతుందని నమ్ముతారు. వంటగది ఎప్పుడూ శుభ్రంగా, పొందికగా ఉండాలి. ఇంట్లో తులసి మొక్క ఉంటే దానిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచాలి.
ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ప్రతికూలతను సూచిస్తుంది. అలాగే ఇంట్లో తులసి కోట లేని వారు వెంటనే దానిని ఏర్పాటు చేసుకుంటే మంచిది. కొంతమందికి రాత్రి నిద్రపోయేటప్పుడు డబ్బులు, బంగారు ఆభరణాలు తలగడ కింద పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిలవదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. డబ్బును, బంగారం, వెండి వస్తువులను ఎప్పుడూ సురక్షితమైన స్థలంలో శుభ్రంగా ఉన్న చోట ఉంచాలి. అలాగే ఎవరిపైన అగౌరవంగా మాట్లాడడం, ఇంటి పెద్దలను లేదా ఇతరులను చిన్నచూపు చూడడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం దూరం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. ఎప్పుడు ఇతరులను గౌరవిస్తూ సంతోషంగా ఉండడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.